రెడ్డిపై జరిగిన రాయి దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకి సంబంధించి A1 గా సతీష్, A2 గా టీడీపీ నాయకుడు దుర్గారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దుర్గారావు చెప్తేనే దాడి చేసినట్లు విచారణలో బయటపడినట్లు తెలుస్తుంది. నిందితుడు సతీష్ సిమెంట్ రాయి ముక్కతో సీఎంపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకి సంబంధించి A1 గా సతీష్, A2 గా టీడీపీ నాయకుడు దుర్గారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దుర్గారావు చెప్తేనే దాడి చేసినట్లు విచారణలో బయటపడినట్లు తెలుస్తుంది. నిందితుడు సతీష్ సిమెంట్ రాయి ముక్కతో సీఎంపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రైట్, సీఎం జగన్ రాయి దాడి కేసులో పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. ఫోన్లో కోటేశ్వరరావు. దీపిక, జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాయి దాడి కేసుకు సంబంధించినటువంటి పోలీసులు అయితే పురోగతి సాధించాలని కూడా చాలా ముమ్మరంగా సాగుతుంది. ఈ దశలో కొన్ని కీలకమైన ఆధారాలు కూడా సంపాదించారు పోలీసులు. దీనికి సంబంధించి మరి ఈ రోజు ప్రత్యక్షంగా మరి ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని ప్రత్యక్షంగా పోలీసులు మరి మీడియా ముందు హాజరుపరుస్తారని కూడా సమాచారం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే A1 గా సతీష్, A2 గా టీడీపీ నాయకుడు దుర్గారావు పేర్లు అయితే మరి నమోదు చేసి కేసు కూడా నమోదు చేయడం జరిగిందని కూడా తెలుస్తుంది. ఏదైతే మొత్తంగా ఆ రోజు మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారో విజయవాడలోని అజిత్ సింగ్ నగర్, కాబాకొట్టు సెంటర్, గంగానమ్మ గుడి సెంటర్ లో జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించినటువంటి అంశంలో మరి పోలీసులు అయితే పెద్ద ఎత్తున మరి దర్యాప్తు చేసిన పరిస్థితి. అయితే ఈ దర్యాప్తులో మరి విజయవాడ సింగనగర్కి చెందినటువంటి ఐదుగురు మైనర్లు అయితే అదుపులోకి తీసుకున్నారు. వారిలో ప్రధానంగా సతీష్ అనే వ్యక్తి కంపల్సరీగా ఈ దాడికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే సిమెంట్ రాయి ముక్క, సిమెంట్ ఇటుకకు సంబంధించిన ముక్కతో మరి సీఎం జగన్ మీద దాడి చేశారని కూడా ఇప్పటికే మరి తెలిసారు. విచారణలో తెలిసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఈ రాయితో ఆయన జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిందని కూడా చెప్తున్నారు. అయితే ఈ దాడికి సంబంధించి కుట్రకోణం ఏదైతే ఉందని ఆ దిశగా కూడా మరి పోలీసులు విచారణ చేసిన నేపథ్యంలో అక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మరి బోండా బొమ్మకు అత్యంత సన్నిహితులైనటువంటి టీడీపీ నాయకుడు దుర్గారావు పేరైతే మరి తెర మీదకి వచ్చింది. ఆయన నిన్న పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారణ చేసిన అనంతరం మరి వీరిద్దరూ ఖచ్చితంగా దీని వెనక సతీష్ మొదటి
రెండో ముద్దాయి మరి కుట్రకోణానికి సంబంధించిన దుర్గారావు పేరు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ ఇద్దరి మీద కేసు ఈ రోజు కట్టారు. ఈ రోజు కట్టిన తర్వాత పోలీసుల ముందు హాజరుపరిచే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఏదైనా మొత్తానికి చూసుకుంటే ఏదైతే మరి ఈ దాడి కేసుకు సంబంధించినటువంటి ఏదైతే ఇతర నిందితులను అదుపులో తీసుకున్నటువంటి పోలీసుల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే జరుగుతున్నాయి. టీడీపీ అయితే పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేస్తుంది. అన్యం పుణ్యం తెలియనటువంటి ఒడ్డెర కాలనీకి చెందినటువంటి కొంతమంది యువకుల్ని అరెస్ట్ చేయడం కూడా మరి దుర్మార్గంగా ఉంది. అంతేకాకుండా బోండా ఉమాకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ.